ఇక్కడే రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని వరద మరోసారి ముంచెత్తింది. కూనవరంలో 42 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పునరావాస కేంద్రాలకు ఉదయభాస్కర్ కాలనీ వాసులను తరలిస్తున్నారు. కూనవరం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. వరద కారణంగా నేషనల్ హైవే 326పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా చింతూరు నుండి విఆర్పురం మండలానికి రవాణా సౌకర్యానికి ఆటంకం ఏర్పడింది. సుమారుగా 80 గ్రామాలకు రాకపోకలు ఇబ్బంది కలుగుతోంది. కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దురాని, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్షాలు స్థానికంగా వర్షాలు లేకపోయినా కురుస్తున్న పైనుంచి వస్తున్న వరద నీరు మాత్రం ఉధృతంగా ఉండడంతో ఒక్కసారిగా అంటే నేషనల్ హైవేపై వరద నీరు చేరుతుండడంతో పూర్తిగా రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. సుమారు 80 గ్రామాలు పూర్తిగా అంటే కోనవరం కానీ, విఆర్పురం, చింతూరు, ఎడపాక మండలాల్లో మొత్తం అన్ని గ్రామాలు కూడా రవాణా స్తంభించిపోయింది. అలాగే ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయినాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు అధికారులు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నా చాలా మటుకు మాత్రం అంటే కాయగూరలు కానీ, పాలు కానీ, ఇతర నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని తెలుస్తుంది. కోనవరంలో 42 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అది 3వ ప్రమాద హెచ్చరిక దాటి వరద నీరు ప్రవహిస్తుంది. అయితే అధికారులు 3వసారి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యి ప్రజలకు అందుబాటు పునరావాస కేంద్రం తరలిరావాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే వాహనాల ద్వారా కూడా కొండ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే వరద నీరు ఇళ్లలో కూడా జ్వరపడుతుంది. పైనుంచి వరద నీరు ఉధృతంగా రావడం వల్లనే ఈ విధంగా ఉంటుందని ప్రజలు కాస్తంత సమయం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వస్తున్న నీరు మాత్రం ఇళ్లలో జ్వరపడుతుండడంతో ప్రజలు ఎటుపోవాలో పాలుపోక చాలా దీనస్థితిలోనే గడుపుతున్నారు. అధికారులు తమకు ఆహార పొట్లాలు ఆహారం అందించాలని వేడుకుంటున్నప్పటికీ అధికారులు అయితే తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, అందరికీ ఆహారం ఇతరాతర సమకూరుస్తున్నామని, ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు రావద్దంటూ పదే చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజలు కూడా తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, చుట్టూ నీరున్న గుక్కడి మంచినీళ్ళు తాగడానికి లేవని అధికారులు ఏర్పాట్లు చేయాలంటూ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎక్కువగా కొండ ప్రాంతాలు కాబట్టి పైనుంచి ఉధృతంగా నీరు రావడం, ఇళ్లలో కూడా జ్వరపడుతుండడం, అలాగే ఈ వరద నీటితో పాములు, ఇతర కీటకాలు, రాత్రి అయితే ఇతర విషపురుగులు కానీ ఇతరాత్ర వస్తుండడంతో ప్రజలు ఒక విధంగా అడలెత్తిపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే కొండలపై నుంచి వస్తున్న ఉధృతంగా నీరు ప్రవాహానికి ఎటుపోవాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిసారి అంటే ప్రతి ఏడాది వచ్చిన వరదలకి ఏదో తూతు మంత్రంగా తమకు హామీలు ఇచ్చి పునరావాస కేంద్రాలు మళ్లిస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా నిర్దిష్ట పనులు చేపట్టట్లేదని ప్రజలు వాపోతున్నారు. అయితే అధికారులు పదే చెప్తున్నారు, కొండవాళ్ళ ప్రాంతాల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో నిర్మించాలని. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి తమ స్థానికంగా ఇబ్బంది లేదు కానీ పైనుంచి వస్తున్న వరద నీరు మళ్లింపు వల్ల ఇలా వస్తుందని, దాన్ని సురక్షితంగా కాలువలు కూడా శుభ్రంగా ఉండి ఇవన్నీ సురక్షిత ప్రాంతాలకు నీరు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తే, అంటే మనం ఉదాహరణ చూసుకుంటే ప్రతి ఏలేశ్వరం ఉన్న రిజర్వాయర్లో కూడా ఏలేశ్వరాల్లో కూడా పనులు లేక నీరు వచ్చినట్టు వదులుతున్నారు. దీంతో ఈ శుద్ధవాగుతో వరద కాలువలు కూడా ప్రవాహానికి అనువుగా లేక ఊళ్ళల్లోకి నీళ్లు వస్తున్నాయంటే దాన్ని బట్టి అధికారులు చిత్తశుద్ధి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే అధికారులు కేవలం
వరదలు వచ్చినప్పుడు మాత్రమే అటువైపు చూస్తున్నారు. మామూలు టైంలో మాత్రం గేట్లు కూడా తెరుచుకోకపోవడంతో వాటి మరామత్తు కానీ ప్రాజెక్టుల్లో ఉన్న విద్యుత్ సదుపాయాలు కూడా పట్టించుకోవట్లేదు. ఏమైనా అంటే తమకు ఆర్థికంగా బడ్జెట్ లేదని చెప్పడం తప్పించి అధికారులు ఎటువంటి పనులు చేయట్లేదు. ఇటువంటి అన్ని పరిణామాల మూలంగా మాత్రం వరద నీరు తీవ్రంగా పోటెత్తున ఉన్నది. ప్రజలు మాత్రం ప్రతి నిమిషం భయం గుర్తుట్లో గడుపుతున్నారు. వరద నీరు తమ ప్రాణాలకు ఏమైనా ముప్పు తీసుకొస్తుందా, అధికారులు ఏం చేయబోతున్నారు అన్నది కూడా తీవ్రంగా ఇక్కడ ఉత్కంఠ పెడుతుంది. ఇప్పటికి ఇది రెండోసారి ఈ వరద నీరు ఇళ్లలోకి రావడం, అలాగే జాతీయ రహదారిపై రావడం. అయితే అధికారులు మాత్రం ప్రతిసారి పునరావృతం తరలి వెళ్లాలని, ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్తున్నారు కానీ కనీసం సదుపాయాలు చేయట్లేదు మాత్రం ప్రజలు ఆపోతున్నారు. ఈ విషయం ఐటీడీ అధికారులు కూడా గుర్తించారు కానీ ఏ విధమైన చర్యలు చేపట్టాలో నిధులు లేనిగా బాధపడుతున్నందున నిర్దిష్ట ప్రణాళికలు అమలు చేయలేకపోతున్నామంటూ అధికారులు బాగా చెప్పలేకపోతున్నారు. మాత్రం ఇదే చెప్తున్నారు. నిధులు విడుదలైతే ప్రభుత్వం నుండి కరెక్ట్ గా పని చేసి వరద నీరు ఇలా జాతీయ రహదారిపై కానీ ఇళ్లలో కానీ రాకుండా ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రచన. థ్యాంక్ యూ దురాని.